తెలంగాణ అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ను కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కొంటోందా? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇటు అసెంబ్లీలోనూ అటు కౌన్సిల్లో జరిగిన చర్చలో పైచేయి ఎవరిది? కాంగ్రెస్ పనితీరు అసెంబ్లీతో పోల్చితే కౌన్సిల్లో మెరుగ్గా ఉందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శని ఆదివారాల్లో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో సర్కార్ పనితీరు బాగుందని, రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికల్లో తమ పార్టీ గెలుపే ఇందుకు నిదర్శనమంటూ అధికార పార్టీ సభ్యులు ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే విపక్షాలపై విమర్శలతో చెలరేగిపోయారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం గవర్నర్ ప్రసంగం వాస్తవ విరుద్ధంగా ఉందని, టీఆర్ఎస్ ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపణలు గుప్పించారు. విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ 2.5 గంటల పాటు సుదీర్ఘ సమాధానమిచ్చారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. సమయం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ను ఏకిపారేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టులపై తమ ప్రభుత్వం ఏం చేస్తుందో వివరించే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్. బ్లాక్ డే అని, మహారాష్ట్ర తాకట్టు పెట్టినమని, అవాకులు చవాకులు అన్యాయమని మాట్లాడుతూ ఉన్నారు. అవి మానుకోండి. తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి, తెలంగాణ రాష్ట్ర గౌరవం పోయేటువంటి పిచ్చి పనులు చేయకండి. జగన్ రెడ్డి గారు, ఇది బ్లాక్ డే, ఇది రెడ్ డే, ఇదానండి బ్లాక్ డే అన్నాడు. బ్లాక్ డే ఏం బ్లాక్ డేనండి? బ్లాక్ డేనా? ఈయన చాలా గంభీరంగా కరీంనగర్లో మీటింగ్ పెట్టి, నో జీవన్ రెడ్డి గారు దయచేసి లెట్ us not curse our new state. ఇదా మీ జ్ఞానం? మేము తప్పు చేసినట్టు చెప్తారా? మీరు పాలమూరు బిడ్డ, ఏమన్యాయం అండి? ఏం మాట్లాడతారండి? రాష్ట్రానికి నష్టం వచ్చేది మాట్లాడతారండి? అయ్యా చిన్నారెడ్డి గారు, నేను చెప్పేది ఫ్యాక్ట్. నిన్న మీరే మాట్లాడినండి, మీ రికార్డు ఉంది. ఇప్పుడు నిన్న మీరు అనలే జూరాలలో పెట్టడమే కరెక్టు, శ్రీశైలంలో పెట్టద్దు. ఇదివే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు ఓపిక ఉండాలి. వాస్తవాలు యూ మస్ట్ హియర్. చాలా ఉంది మీది. ఇంతకుముందు మీరు ఏం మాట్లాడినండి? చూసుకుని కూర్చుంటారా? ప్రేక్షక పాత్ర వహిస్తారా? ఎస్, యూ హావ్ టు హియర్. అన్నిటికీ బాధ్యత మీదే. ఏకపక్షం ఎందుకు అయితే అండి? ఉన్నది చెప్తే ఏకపక్షమా? వాస్తవాలు చెప్తే ఏకపక్షమానండి? మీ హయాంలో జరిగిన తప్పులు చెప్తే ఏకపక్షమా? మీరు అన్నది ఉన్నది చెప్తే ఏకపక్షమా? ఏది ఏకపక్షమండి? ఏకపక్షం. సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు కౌంటర్ ఇవ్వడంలో విఫలమయ్యారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్పు, మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పంద అంశాలను సీఎం కేసీఆర్ కిచ్చిన వివరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పందించారు. ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన మహారాష్ట్ర ఒప్పందం గురించి మాట్లాడుతూ రకరకాల విషయాలు తెలియజేశారు. ఇంత సుదీర్ఘంగా ఈ సబ్జెక్ట్లో మీరు మాట్లాడతని మేము అంత ప్రిపేర్ అయ్యి రాలేదు. కానీ ఒక నిమిషం, ఇరిగేషన్ విషయంలో మీరు నవనవసరం లేదు అంటే నేను కేవలం మీరు నవనవసరం లేదా? మీరు మహారాష్ట్రతో సంతకం చేసిన ఒప్పందం, ఈ ఒప్పందం మా ఎంబడి తీసుకొచ్చినాము. మరి ఈ మహారాష్ట్రతో చేసిన ఒప్పందంతో మీరు ఎందుకు, మరి ముఖ్యమంత్రి గారే ఈరోజు అంటున్నాడు మేము ఏం చేయలేదు, అది ఓన్లీ ఒక ఇన్ ప్రిన్సిపల్ ఏదో జరిగింది. మరి అంత పెద్ద ఎత్తున మీరు ఊరేగింపు చేసుకోవడం, ఉత్సవాలు చేసుకోవడం మీరు దేనికని చెప్పి మరి అని అడుగుతున్నారు. ఈ ఒప్పందం కారణంగా గతంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు వస్తే, మరి ఈ రీడిజైన్డ్ ప్రాజెక్టులో 83,000 కోట్లతో అదే 16 లక్షల ఆయకట్టుకు వచ్చే ప్రాజెక్టు. ఇది తెలంగాణకి లాభమా నష్టమా? మరి ఈ సభ అంతా ఆలోచన చేయాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రిపేర్ కాలేదంటూ ఉత్తమ్ స్పందించిన తీరుపై సభలో అధికార టీఆర్ఎస్ సభ్యులు నవ్వుకునే పరిస్థితి రాగా, సభ వెలుపల సొంత పార్టీ నేతలు కూడా ఉత్తమ్ తీరును తప్పుబట్టారు. ఓవైపు సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటే, తమ సభ్యులు మాత్రం కౌంటర్ ఇవ్వడంలో దారుణంగా విఫలమయ్యారనేది హస్తం నేతల అభిప్రాయం. కాంగ్రెస్ సభ్యుల ప్రసంగాల్లో వాడి వేడి లోపించాయని అసెంబ్లీ లాబీల్లో పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో సాధారణంగా అధికార పక్షమే ఇరుకున పడుతుందని, ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సెషన్స్ లోనూ అధికార టీడీపీని, సీఎం చంద్రబాబును వైఎస్ఆర్సీపీ ముప్పతిప్పలు పడుతుందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే తమ సభతో పోల్చితే కౌన్సిల్లో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉందని, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ శాసనసభ్యులు మెత్తగా ఉంటే ఎమ్మెల్సీలు మాత్రం దూకుడుగా ఉన్నారనేది లెజిస్లేటర్ల ఒపీనియన్. మొత్తం మీద అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూకుడు పెంచకపోతే పార్టీ ఇమేజ్ పెరగడం కష్టమని హస్తం నేతలు వాపోతున్నారు. సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.